నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను షాహిదా. టైప్ 2 డయాబెటీస్ చికిత్సలో గత 6 దశాబ్దాలుగా అత్యంత చౌకగా విస్తృతంగా వాడుకలో ఉన్న మెట్ఫార్మింగ్ ఔషధంపై ఇప్పుడు అంతర్జాతీయ వైద్య వర్గాల్లో ఒక సరికొత్త ఆసక్తికరమైన చర్చ మొదలైంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడమే కాకుండా ఈ మందు వృద్ధాప్య ఛాయల్ని ఆలస్యం చేసే యాంటీ ఏజింగ్ ఏజెంట్గా పనిచేస్తుందా అనే అంశంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఈ దిశగా అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతితో టార్గెటింగ్ ఏజింగ్ విత్ మెటాఫార్మిన్ పేరుతో జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెంచాయి. గతంలో ఎలుకలు, ఇతర జీవులపై జరిపిన ప్రయోగాలతో పాటు పలు పరిశీలన అధ్యయనాల్లో ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. టైప్ 2 డయాబెటీస్ నుంచి మెటాఫార్మిన్ వాడుతున్న రోగులు అసలు డయాబెటీస్ లేని ఆరోగ్యవంతుల కంటే చాలా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తున్నట్లు కొన్ని విశ్లేషణల్లో తేలింది. ఈ మందు శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడం, ఆక్సీకరణ ఒత్తిడిని నియంత్రించడం, కణాల పునరుద్ధరణ ప్రక్రియను ప్రోత్సహించడం వంటి చర్యల ద్వారా వృద్ధాప్య ప్రక్రియను మందగింపజేస్తుందని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా భావిస్తున్నారు. గతంలో ఇలాంటి పరిశీలన ఆధారంగానే మెటాఫార్మిన్ క్యాన్సర్ను నివారిస్తుందని భావించిన పెద్ద ఎత్తున జరిపిన ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్స్లో ఆ వాదన నిలబడలేదు. అందుకే ఎలాంటి డయాబెటీస్ లేని వ్యక్తుల్లో సైతం మెటాఫార్మిన్ వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేయగలదా అని శాస్త్రీయంగా నిరూపించేందుకు ట్రయల్స్ కీలకంగా మారాయి. పక్షవాతం, గుండె జబ్బులు, క్యాన్సర్, ఆల్జీమర్స్ వంటి వయసుతో పాటు వచ్చే వ్యాధుల్ని ఇది నివారించగలదా అనేది ఈ ట్రయల్స్ ద్వారా స్పష్టం కానుంది. ఈ పరిశోధనల నేపథ్యంలో వైద్య నిపుణులు ప్రజలకు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేస్తున్నారు. ప్రస్తుతానికి కేవలం పరిశోధనలు మాత్రమే జరుగుతున్నాయని, శాస్త్రీయంగా పూర్తి ఆధారాలు లభించలేదని స్పష్టం చేస్తున్నారు. కేవలం వార్తలను చూసి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు యాంటీ ఏజింగ్ కోసం మెటాఫార్మిన్ ను వాడడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అలా విచక్షణ రహితంగా వాడితే జీర్ణకోశ సమస్యలు, వికారం, దీర్ఘకాలంలో విటమిన్ B12 వంటి దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ట్రయల్స్ పూర్తి ఫలితాలొచ్చి అధికారిక ఆమోదం లభించే వరకు ఎవరూ సొంత వైద్యానికి పాల్పడకూడదని నిపుణులు సూచిస్తున్నారు.